హాయ్ గైస్, చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియోస్ పెట్టక. ఫైనల్లీ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే వచ్చిన. ఈ రోజు వీడియోలో ఏంటంటే మన తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్కి అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఊర్లలో కొన్ని వార్డ్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి అనమాట. అంటే కొన్ని వార్డులలో కొన్ని ఓట్లు, కొన్ని వార్డులలో ఇంకొన్ని ఓట్లు అని చెప్పేసి అది ఊరికి బట్టి కొన్ని వార్డులుగా డివైడ్ అయ్యి ఉంటాయి. సో ఏ వార్డులో ఎన్ని ఓట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, మీరు ఏ వార్డులో ఉన్నారు అని చెక్ చేసుకోవడానికి, అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు మొత్తం మీ ఊరు మొత్తం లిస్టు ఏ వార్డులో ఎన్ని ఓట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఏ వార్డులో ఉన్నారని చెప్పేసి తెలుసుకోవడానికి ఒక పీడిఎఫ్ అయితే మనకు ఉంటుంది అనమాట. సో ఆ పీడిఎఫ్ మనము ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు వీడియోలో కంప్లీట్గా ప్రాసెస్ చెప్తా, క్లియర్గా చెప్తా, సింపుల్గా చెప్తా. వీడియో వరకు ఖచ్చితంగా చూడండి. సోది లేకుండా స్టార్ట్ చేద్దాం టాపిక్. సో గైస్, ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకొని టీఎస్ఈసీ అని సెర్చ్ చేయండి. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనమాట. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఫైనల్ రూల్స్ వార్డ్ వైజ్ డేటా ఓటర్ లిస్ట్ యాజ్ అని చెప్పేసింది కదా, సో అది క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫైనల్ రూల్స్ అని చెప్పేసి ఉంటుంది. జీపీ ఎంపీటీసీ అంటే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ, అది సెలెక్ట్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండల్, మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మండలం సెలెక్ట్ చేసుకొని, గ్రామ పంచాయతీ అంటే మీ ఊరు పేరు, మీ ఊరు ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని, కింద మనకు ఒక క్యాప్చా కనిపిస్తుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. ఆ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ కింద వార్డ్ వైజ్ డేటా అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశాక సో మొత్తం మీరు మీ ఊర్లో ఎన్ని వార్డులు ఉన్నాయి, దాంట్లో మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, టోటల్ ఓట్లు ఎన్ని, టోటల్ మేల్ ఓట్స్ ఎన్ని, ఫీమేల్ ఓట్స్ ఎన్ని, సో ఓవరాల్గా మళ్ళీ వార్డు వైజ్ ఏ వార్డులో ఎన్ని ఓట్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ తెలుగులో మనకు రెండు ఉన్నాయి అనమాట. మీరు తెలుగు క్లిక్ చేస్తే తెలుగులో డేటా అంతా వస్తుంది. అంటే ఆ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరెవరు అని చెప్పేసి మొత్తం ఫుల్ డేటా వస్తుంది. పక్కన ఇంగ్లీష్ది ఉంటుంది, దాన్ని కూడా ఇంగ్లీష్ క్లిక్ చేసుకుంటే ఇంగ్లీష్ వస్తుంది. సో ఇలా మీ ఊర్లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ మొత్తం మీరు డేటా సేకరించుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవచ్చు ఏ వార్డులో ఉందో అని చెప్పేసి ఈజీగా చెక్ చేసుకోవచ్చు.